మన రాజమండ్రిలో ఒక వీడియో అయితే ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. రాజమండ్రి ప్రజలు కూడా ఈ వీడియోని చాలా బాగా నమ్ముతున్నారు. ఈ వీడియో ఏంటంటే ఒక తాతగారు చనిపోయిన విషయం. ఇటీవల రాజమండ్రి 12 ఏప్రిల్ తాతగారు రెస్క్యూ గురించి ఇన్స్టాలో ఒక వ్యక్తి చేసినట్టు ట్రెండ్ చేస్తున్నారు. ఆ రెస్క్యూలో 4 ఎన్జీఓ రిలేటెడ్ పర్సన్స్ 5, 10, 15 ఇయర్స్ నుంచి సర్వీస్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఉన్న చోట నుంచి హాస్పిటల్ స్ట్రెచర్ మీద పెట్టి వీడియోస్ తీసి ఇన్స్టాలో పెట్టి పబ్లిసిటీ చేసుకున్నంత మాత్రాన అది రెస్క్యూ కాదు. ఒక సేవ గురించి సంబంధించిన విషయాన్ని ఇలా పబ్లిసిటీ చేసి పాలిటిక్స్ చేయడం వల్ల నిజంగా సేవాభావంతో ఉన్న వాళ్ళు ఇక్కడ నుంచి ముందుకు రాదు. సోషల్ మీడియాలో అయితే పోస్ట్ చేస్తున్నారో హాఫ్ నాలెడ్జ్ తో వీడియోస్ పోస్ట్ చేయకండి. ఇక తాతగారి విషయానికి వస్తే మేము ఆయన హాస్పిటల్లో జాయిన్ చేసి పోలీస్ రిపోర్ట్ ఇచ్చి మా పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చి ఎవ్రీడే తాతగారిని మేము మానిటర్ చేస్తూ వస్తున్నాము. ఆయనకి దుస్తులు మార్చాము. దురదృష్టవశాత్తు ఆయన 15 ఏప్రిల్న చనిపోవడం జరిగింది. మాకు పోలీసుల నుంచి కాల్ రావడంతో మేము వెళ్ళి బాడీని కన్ఫర్మ్ చేసి వచ్చాము. దహన సంస్కారాలు కూడా మేము సిద్ధం కాగా ఆ పనిని పోలీసులు పూర్తి చేశారు. పోతే ప్రాణం తగలబెట్టండి, దహన సంస్కారం చేయండి, అంతేగాని ఇలా వదిలిదాం. అర్థమవుతుందా? లోపల నుంచి వస్తున్నాయి మాటలు. ఇది నా తాతగా. నువ్వు ఆటోలో అంత బాధపడిపోతున్నావు కదా, ఓ లెక్క ప్రకారం చూసుకుంటే ఆ ముసలాయన నీ వల్ల చచ్చిపోయాడు. ఎందుకంటే నువ్వు ఆటోలో పెట్టుకుని తీసుకెళ్ళడం, అక్కడి నుంచి తీసుకెళ్ళావు. అక్కడి నుంచి నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్లారు? ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళచ్చు కదా. గవర్నమెంట్ హాస్పిటల్ బాగోని మీకు చిన్నప్పటి నుంచి తెలుసు కదా, రాజమండ్రి హాస్పిటల్ అందరికీ తెలుసు కదా. మరి గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు తీసుకెళ్లారు? దొంగ ప్రేమలు, దొంగ సింపతులు ఫేమస్ అవడం కోసం చెప్పకండి, చిరాకు దొక్కుతుంది వినడానికి. అంటే నోటుకొచ్చి ఏది మాట్లాడాలంటే ఎవడైనా ఈ ప్రపంచంలో నోరు ఫ్రీగా ఉంది కాబట్టి ఫ్రీగా ఎన్నన్నా మాట్లాడవచ్చు. మీరు చేసి చూపించాలి. మీరు గవర్నమెంట్ హాస్పిటల్ బాగాలేదని చెప్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ ఎప్పటి నుంచే బాగోవు భయ్యా. ఎంత ఫండ్స్ వచ్చినా ఎంత చూసుకుంటారు, ఎంత క్లీన్ చేస్తారు. మీరు తిట్టేలా ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్ తిట్టం కాదు భయ్యా. ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ తిట్టాలి. తిట్టగలమా? తిట్టలేము. దెబ్బ ఎవరికి తగిలినా దెబ్బే. ఆ నొప్పి విలువ మాకు తెలుసు కాబట్టి మేము అవి చూడలేక, మా చేతిలో ఎంతోమంది చనిపోయి, ఎన్నో యానిమల్స్ చనిపోవడం వల్ల మేము దాన్ని వదలకుండా ఇప్పటి వరకు సేవలు కొనసాగిస్తూనే ఉన్నాం అందరం కలిసి. నువ్వు మానవత్వంతో చేసావని చెప్తున్నావు కదా, అది మానవత్వంగా చేసినట్టు కనిపించట్లేదు, స్వార్థంతో చేసినట్టు క్లియర్గా కనిపిస్తుంది. రెండు కరోనాల్లో మేము యానిమల్స్ గ్రూప్ మెంబర్స్ కానీ, ఎన్జిఓస్ కానీ తిండి నిద్రలు లేక ప్రతిరోజు మేము యానిమల్స్కి ఫీడ్ చేసాం. ఎంతోమందిని అనాథల కింద బయటపడుతున్నాం తీసుకెళ్ళి కొంతమందిని అనాథాశ్రయాల్లో జాయిన్ చేసాం. కొంతమంది కొన్ని షెల్టర్లలో పెట్టాం. అప్పుడు ఎవ్వరూ మాకు సహాయం చేయలే. మేము కూడా ఆ రోజు మాకు వద్దు అనుకుంటే అలాంటి వాళ్ళు చాలామంది చచ్చి ఉండేవారు. కరోనాలో కూడా చాలామంది చచ్చిపోయారు కూడా. తిండి చేసే పని ఎప్పుడు నిజాయితీగా ఉండాలి. పక్కోడి పనిలో మనం దూరిపోయి, లేదంటే అందరూ కలిసి చేసిన పనిని మనం దాన్ని సపరేట్గా తీసేసుకొని దాన్ని మనం ఉపయోగించుకుంటే దాన్ని ఖచ్చితంగా స్వార్థం అని అంటారు.